హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగుణ ఫ్రెండ్స్. ఇగోండి ఇంకా పొద్దున్నే మా వారికి అయితే హాట్ వాటర్లో ఇగోండి శంకు పూలు అయితే వేసి కాసిస్తున్నాను అనమాట. మీ అందరికీ తెలుసులేండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. వెయిట్ లాస్ కోసం ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసేసి అది గోరువెచ్చగా కాగిన తర్వాత ఈ పువ్వులు వేయాలి. పువ్వులు వేసి 1 or 2 minutes ఉంచితే ఆ కలర్ అంతా, పువ్వులకున్న కలర్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు వడకట్టుకొని తాగాలన్నమాట. మీ అందరికీ తెలుసులేండి, యూట్యూబ్లో చూస్తూనే ఉన్నారు కదా. నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను అనమాట మా వారు వెయిట్ లాస్ అవ్వటానికి. ఒకరోజు నిమ్మకాయ నీళ్ళు, ఒకరోజు అల్లం నీళ్ళు, ఒకరోజు ఇలాగ ఈ వాటరు అలా ఇస్తూ ఉంటానన్నమాట. మన ప్రయత్నం మనం చేయాలి కదండి ఫ్రెండ్స్. నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఇగోండి చూసారా, పూల్లో ఉన్న కలర్ అంతా వాటర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు వడగట్టుకొని ఈ వాటర్ తాగాలి. చప్పగా ఉంటాయి, కావాలంటే మీరు నిమ్మరసం తేనె కలుపుకొని తాగొచ్చు అనమాట. మా వారు అవి వద్దన్నారు, ఇంకా అందుకని అచ్చంగా ఈ వాటర్ వేస్తున్నాను, తాగేస్తారనమాట. ఇంకా ఇవ్వండి, ఇంకా మా అబ్బాయి క్యారేజీకి అయితే బియ్యం కడిగి పెట్టుకుంటున్నాను అనమాట. ఈరోజు కొంచెం బయటకు వెళ్ళే పని ఉందన్నమాట. ఎందుకు బయటకు వెళ్తున్నానో కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఇంకా బియ్యం అయితే కడుక్కొచ్చి ఇగోండి స్టవ్ ముట్టించి స్టవ్ మీద పెట్టాను. అన్నం అయితే ఉడుకుతూ ఉందన్నమాట. ఇంకా చకచక పనులన్నీ చేసుకొని బయటకు వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎందుకో ఏంటో కూడా చెప్తాను. ఈరోజు కంది పచ్చడి అయితే చేస్తున్నాను. ఇగోండి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టాను. అందులో ఒక గుప్పడి ఎండుమిర్చి వేసుకుంటున్నాను అనమాట. మేము కొంచెం స్పైసీగా తింటాంలేండి, అందుకని ఎక్కువ ఎండుమిర్చి వేసాను. ఎండుమిర్చి ద్వారగా వేయించుకోవాలన్నమాట. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి, సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అప్పుడు బాగా వేగుతాయి. హైలో పెడితే మాడిపోతాయి అన్నమాట. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఇంకా ఫ్రై అయినాయి అన్నమాట. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను అన్నమాట. బాగా వేగుతాయి అన్నమాట సిమ్లో పెడితే. ఇగోండి ఇప్పుడు ఒక కప్పు కందిపప్పు అయితే వేసుకున్నాను. ఇవి కూడా దోరగా వేయించుకోవాలి, కలర్ కొంచెం చేంజ్ అయ్యాక. ఈ ఫ్రై అయితే మంచి వాసన వస్తాయి ఫ్రెండ్స్, మంచి సువాసన వస్తుంది అన్నమాట. దోరగా వేయించుకోవాలి. ప్రతిదీ మనం సిమ్లో పెట్టి వేయించుకుంటే బాగా వేగుతాయి అన్నమాట. హైలో పెడితే మాడిపోతాయి, సరిగా వేగవు, పచ్చి పచ్చిగా ఉంటాయి. ఇగోండి ఇంక అందులో 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. జీలకర్ర త్వరగా వేడెక్కిద్ది కదండి, అందుకని చెప్పి కందిపప్పుతో పాటే ఫ్రై చేస్తున్నాను అనమాట. పచ్చడి అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు వేగిని కందిపప్పు జీలకర్ర కూడా మిక్సీ జార్లో వేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 రెబ్బలు చింతపండు, ఒక 4-5 రెబ్బలు వెల్లుల్లి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకా మిక్సీ పట్టుకోవాలి. ఇగోండి ఇలాగ పొడి పొడిగా మిక్సీ పట్టుకొని గోరువెచ్చని వాటర్ ఒక 1/2 గ్లాస్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. గోరువెచ్చని వాటర్ పోసుకోండి, చల్లటి నీళ్ళు పోయొద్దు. ఒక 1/2 గ్లాస్ పోసుకొని అలా పిండి అలా వచ్చేదాకా పచ్చడి మిక్సీ పట్టుకొని ఇగోండి పోపు పెట్టుకొని పోపులో వేసుకోండి పచ్చడి. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ అన్నమాట. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మాకు అందరికి బాగా నచ్చింది అనమాట. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్. ఇగోండి కంది పచ్చడి, అమ్మమ్మల కాలం నాటి కంది పచ్చడి అనమాట. ఇగోండి ఇక నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. మా అబ్బాయి బాక్స్ పెట్టుకొని వెళ్ళమని చెప్పేశాను. మేమైతే 8ంటికే వెళ్ళిపోతున్నాం అనమాట. అన్నం కూర వండేసి కొంచెం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళే పని ఉంది. అమ్మఒడి పర్లేదు మాకు, అందుకని పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నాము. ఇంకా అన్నం కూర వండేసాను. మా అబ్బాయిని బాక్స్లో పెట్టుకొని వెళ్ళమని, తను 9ంటికి వెళ్తాడు కదా, ఈలోపు మేము ముందే వెళ్తున్నాము. ఇంకా తనని బాక్స్లో పెట్టుకోమని చెప్పేసి అన్నం ఇంక మేమైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట. మా అబ్బాయి, నేను, మా వారు, మా చిన్నోడు అనమాట. ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట. దారిలో ఇవన్నీ మీకు చూపిస్తున్నాను.
మాకైతే అమ్మఒడి పడలేదు ఫ్రెండ్స్. ఇంకా సచివాలయానికి స్కూల్కి వెళ్ళి అడిగితే వాళ్ళు అన్నారు, ఇలా స్కూల్కి వెళ్ళి అడిగితే సచివాలయంలో అడగమన్నారు. సచివాలయానికి వెళ్తే ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో ఎన్పిసిఐ చేయించుకోండి అన్నారు. ఇంకా సచివాలయంలో చాలామంది జనం వచ్చారనమాట. ఇంకా తెల్లారి వెళ్ళాము. ముందు రోజు వెళ్ళి అడిగి వెళ్తే చాలామంది జనం ఉన్నారనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇవాళ వెళ్తున్నాము. పొద్దున్నే వెళ్తే త్వరగా చేయించుకొని రావచ్చు కదా, జనాలు కూడా ఉండరు. మేము 8ంటికి వెళ్తున్నాం. పోస్ట్ ఆఫీస్ తెరుస్తారు 6ంటికే తెరుస్తారనమాట. కానీ వాళ్ళందరూ వచ్చేసరికి పోస్ట్ మ్యాన్లు వాళ్ళందరూ వచ్చేసరికి 10 అయ్యిద్ది అనమాట. ఇంకా ముందే వెళ్తే త్వరగా పని చేసుకొని రావచ్చు కదా అని చెప్పేసి ముందే వెళ్తున్నాం అనమాట. ఇలాంటి ఆధార్ కార్డులకి, రేషన్ కార్డులకి వీటికి ముందే వెళ్ళాలి ఫ్రెండ్స్. అప్పుడే పనులు త్వరగా అవుతాయి అన్నమాట. ఎందుకంటే చాలామంది జనం వస్తారు కదా, లైన్లో నిలబడాలి. ముందే వెళ్ళి వరుసగా లైన్లో నుంచుంటే త్వరగా చేసేస్తారనమాట. ముందు వెళ్ళిన వాళ్ళకే చేస్తారు. ఇంకా అందుకని చెప్పేసి మేము 8కి అలా వెళ్ళాం. దారిలో టిఫిన్ చేసామన్నమాట. దారిలో టిఫిన్ తినేసి వెళ్ళాము. ఇంకా వచ్చినాక మిగతా పనులు చేసుకోవచ్చులే అని మా అబ్బాయికి ఒక అన్నం కూర వండి క్యారేజీ పెట్టానమాట. ఇగోండి వచ్చేసాము పోస్ట్ ఆఫీస్కి. ఎన్పిసిఐ చేస్తే గవర్నమెంట్ ఏ పథకాలు ఇచ్చినా అవన్నీ మనకు వస్తాయి అంట ఫ్రెండ్స్. 200 తీసుకున్నారు. పోస్ట్ మ్యాన్ చేస్తాడనమాట ఇవన్నీ. మీకు కూడా పడకపోతే అమ్మఒడి ఇలా చేయించుకోండి ఎన్పిసిఐ. అప్పుడు తప్పకుండా గవర్నమెంట్ నుంచి ప్రతి పథకం మనకు వచ్చిద్ది. ఇగండి మా అబ్బాయి మా వారు ఇక్కడ నుంచున్నారు. నేనైతే మెట్ల మీద కూర్చొని వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. చాలామంది వచ్చారు. ఈ ఆధార్ కార్డు గురించి కూడా వచ్చారు ఫ్రెండ్స్. వీళ్ళు ఆధార్లో నేమ్ కరెక్షన్, అడ్రస్ చేంజి ఇలాగనమాట. వీళ్ళందరూ 6ంటికే వచ్చి కూర్చుంటారు, లైన్లో నుంచుంటారు. తర్వాత వాళ్ళు 10ంటికి వస్తారనమాట. ఇంకా వెళ్ళి ఏలు ముద్రలో వేసి ఎన్పిసిఐ చేయించుకొని వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. 8ంటికి వెళ్ళాము, 11:30 అయింది ఇంటికి వచ్చేసరికి చేపించుకొని. ఇంకా మా వారు మేము మళ్ళీ ఇంటికి వచ్చేసాం అనమాట. ఇంటికి వచ్చి నేనైతే బట్టలు ఉతికేసాను ఫ్రెండ్స్. కొంచెం చల్లగానే ఉందని చెప్పేసి బట్టలు అయితే ఉతికేసాను అనమాట. గాలి వస్తుంది, త్వరగా ఆరిపోతాయిలే అని చెప్పేసి ఇవన్నీ మళ్ళీ తెల్లారికి ఎక్కువ అవుతాయి అని చెప్పేసి ఉతికేసాను అనమాట. ఎందుకు ఎప్పుడు చేసుకుంటే పనులు త్వరగా అయిపోతాయి. తెల్లారికి వాయిదా వేస్తే పని ఎక్కువ అయ్యిద్ది, బట్టలు కూడా ఎక్కువ ఉంటాయి కదా అని చెప్పేసి ఉతికేసాను ఫ్రెండ్స్. కూర్చొని నిదానంగా చకచకా ఉతికేసాను అనమాట. ఇగండి ఇది నైట్ చేసిన టమాటా పచ్చడి ఉంది. నేనే కంది పచ్చడి చేశాను కదా, మా వారు ఇక టమాటా పచ్చడి ఉందిగా అది వేయి, ఆమ్లెట్ వేయి తింటానన్నారు. అందుకని ఇంకా ఆమ్లెట్ వేస్తున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి ఉప్పు పసుపు వేసి కారం వేసి కలిపేసాను. ఇగోండి గుడ్లు కూడా కొట్టేసాను అనమాట. ఇగోండి ఇంకా ఆమ్లెట్ అయితే వేస్తున్నాను అనమాట. మా వారికి అప్పడాలు కానీ, వడియాలు కానీ, ఆమ్లెట్ కానీ ఏదో ఒకటి నంచుకోవటం అలవాటు అనమాట. లేకపోతే తిన్నట్టు ఉండదంట. కంపల్సరీగా కావాలి ఫ్రెండ్స్, ఏయో ఒకటి ఉండాలి నంచుకోవటానికి. అందుకని ఇవాళ ఆమ్లెట్ అయితే వేసి ఇదిగోండి అన్నం అయితే పెట్టాను అన్నమాట. మా వారు తినేస్తున్నారు. ఇంక ఎన్ని పనులు చేసినా ఇగోండి ఈరోజైతే దోశలకు పోస్తున్నాను. 1/4 కిలో మినపగుళ్ళు వేసాను. ఒక 3 గ్లాసుల బియ్యం పోసాను ఫ్రెండ్స్. అదేండి గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసుల బియ్యం అన్నమాట. అప్పుడే దోశలు మెత్తగా బాగా వస్తాయి అన్నమాట. నేను వాయిస్ ఓవర్ వస్తుంటే మా అబ్బాయి నా వైపు చేసి నవ్వుతున్నాడు ఫ్రెండ్స్. అందుకే నవ్వు వస్తుంది నాకు కూడా. ఇగోండి ఇంకా రేషన్ బియ్యం అయితే వేస్తున్నాను. నేను దోశలకి రేషన్ బియ్యమే వేస్తాను ఫ్రెండ్స్. ఇగోండి ఇంకా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అనమాట. సాయంత్రం అయితే మిక్సీ రుబ్బుకోవాలి పిండి, దోశ పిండి. ఇదే పిండిని అట్టు ఇడ్లీ వేసుకోవచ్చు, గొంత పొనగనాలు, పునుగులు కూడా వేసుకోవచ్చు అనమాట. ఇంకా సాయంత్రం 1 గంట, మధ్యాహ్నం ఇంకొక గంట పడుకొని లెగిచి ఇగోండి ఇంకా అంట్లు అయితే కడుక్కుంటున్నాను ఫ్రెండ్స్. ఎండగా ఏం లేదు, కొంచెం చల్లగానే ఉందన్నమాట ఇవాళ. ఇంక అందుకని చెప్పేసి కాసేపు పడుకున్నాము. బయటికి వెళ్ళి వచ్చాం కదా అని చెప్పేసి ఇంకా కాసేపు ఇంట్లో ఎంత పని చేసినా ఏముండదు ఫ్రెండ్స్. అలా బయటికి వెళ్ళి వస్తే చాలా ఊళ్ళో అలసిపోయిద్ది అనమాట. ఇవన్నీ ఇంక అంట్లన్నీ కడుక్కుంటున్నాను అనమాట. మా అబ్బాయి వీడియో తీస్తా నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా నేను అంట్లు కడుక్కుంటూ మాట్లాడుతూ ఉన్నాం అన్నమాట. ఇంకిద్దరం సరదాగా మాట్లాడుకుంటూ అంట్లు కడుగుతున్నాను నేను. మా అబ్బాయి నాకు ముచ్చట్లు చెప్తా ఉన్నాడు అనమాట. నేనైతే ఇంకా మెల్లగా కడుక్కుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా అంట్లు కడిగేసి ఇంకా బట్టలు ఉన్నాయి కదా
మధ్యాహ్నం ఉతికిన బట్టలు అవి ఆరిపోయినాయి, గాలి బాగా వచ్చింది, ఆరిపోయినాయి. అవి తీసుకొని ఇంక మడతలు అవి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంక ఇల్లులు అవి ఊడ్చుకోవాలి. ఇంకా మన పనులు మనకి స్టార్ట్ అవుతాయి అన్నమాట. 5 అయితే చాలు. పొద్దున్నే 6ంటికి స్టార్ట్ అవుతాయి, సాయంత్రం 5ంటికి స్టార్ట్ అవుతాయి అన్నమాట మన పనులు. ఎంత చేసినా కానీ ఉంటానే ఉంటాయి. ఇవాళ రెస్ట్ తీసుకుందాం అంటే చాలు తెల్లారికి ఇంకా ఎక్కువ అయిపోతాయి అన్నమాట. ఒక్క పూట సెలవు కూడా ఉండదు మనకి. సెలవు తీసుకున్నా తెల్లారికి ఇంకా ఎక్కువ పని ఉండిద్ది కదా. ఇదిగోండి ఇంకా బట్టలు అయితే తీసుకొచ్చేసాను, అంట్లు కడిగేసి ఇవన్నీ మడతలేసి ఎవరి వాళ్ళకి పెట్టాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఎవరి బట్టలు వాళ్ళకి మడతలేసి ఒక్కోసారి మా అబ్బాయి వాళ్ళు పెడతారు, ఒక్కొక్కసారి నేను పెడతాను అనమాట. మడతేసి సోఫాలో పెడితే ఒక్కోసారి వాళ్ళే అరమరలో సర్దుతారు నేను పనిలో ఉంటే, ఒక్కొక్కసారి నేనే పెట్టుకుంటాను అనమాట. అలా ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు చేసుకుంటూ వెళ్తామన్నమాట పనులు. నేనే చేయాలి వాళ్ళే చేయాలని ఏమి ఉండదు. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.